హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్కరావు. లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి మేము తెలంగాణ వచ్చామని. ఇంకా మేమైతే అక్కడ మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర 3 డేస్ ఉండి ఇక్కడికి వచ్చాము. ఆ రోజు నా బర్త్డే ఉండి మా డాడీ వాళ్ళు నాటుకోడి తెప్పించి కట్ చేసి కర్రీ చేసి ఉంచేసారు. మేము వచ్చేసరికి కేక్ ఆర్డర్ ఇచ్చి తీసుకొని వచ్చారు. అంటే 9 మంత్స్ తర్వాత వాళ్ళని చూడడం వల్ల నాకు వీడియో తీయాలి అని అంత గుర్తు లేకుండా, అందుకే నా బర్త్డే అయితే వీడియో తీయలేదు. ఇంకా కేక్ కట్ చేసి అలా నార్మల్గా సెలబ్రేట్ చేసుకున్నాను, కానీ ఇంకా ఆ వీడియో తీయడానికి అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే మేము ఎప్పుడొచ్చినా సరే మా డాడీ మేకని తెప్పించి కట్ చేయించి, అంటే మేము ఉన్నన్ని రోజులు మటన్ తినేలా ఉండేటట్లు ఎక్కువ మటన్ ఉంటుంది అనేసి అయితే మేకని కట్ చేయిస్తారు. మీకు చెప్పాను కదా ఇంతకుముందు వీడియోస్లో కూడా, అక్కడ ఫ్రెష్ మటన్ దొరకదు, దొరికినా అది నాకు ఎలా ఉందో ఎలా కట్ చేశారని డౌట్స్ ఉంటాయి. మా డాడీ అయితే మంచి మటన్, ఫ్రెష్ మటన్ తీసుకొస్తారని. ఇంకా మేము ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి మా డాడీ అయితే ఒక మేకని తీసుకొచ్చి కట్ చేయించారు. మేము మా సిస్టర్ వాళ్ళు అందరం 1 వీక్ ఉంటాం కదా, అందరు తింటారు అనేసి అయితే. ఈరోజు వీడియోలో అయితే నేను తెలంగాణ స్టైల్లో బోటి ఫ్రై ఎలా చేస్తారో చూపిస్తాను. అది మా డాడీ స్టైల్లో. మా డాడీ ఎప్పుడు ఇలాగే చేస్తారు. అది మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం. మా ఇంటికి ఎప్పుడైనా వచ్చినా సరే అక్కడ కూడా బోటి తెప్పించి చేయిస్తారు, కానీ అది నార్మల్ ఫ్రై చేస్తారు. ఇక్కడ మేము సపరేట్గా మా కోసం కట్ చేయించుకున్నాం కాబట్టి ఇది ఇంకా టేస్టీగా బాగుంటుంది. ఈ బోటి ఫ్రైలో అయితే మా డాడీ కొన్ని స్పెషల్ ఇంగ్రీడియంట్స్ వేస్తారు. అవి కూడా ఏంటో వీడియోలో చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఒక మేకనైతే కట్ చేయించారు. ఇంకా మీకు తెలుసు కదా, మేకన్నాక తలకాయ, బోటి, లివర్, మటన్ ఇవైతే దేనికి దానికి సపరేట్ చేయించి దేనికి దానికి వండేస్తారు. మేము ఉన్నన్ని రోజులు మాకు నచ్చినవి బిర్యానీ, ఫ్రై అన్నీ మాకు నచ్చినట్టుగా వండి తినేసి వెళ్తామంటే అక్కడ కూడా దొరుకుతుంది, కానీ ఫ్రెష్గా ఉండదు అనేసి అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మంచిగా తింటారని ఎవరి పేరెంట్స్ అయినా అలాగే కోరుకుంటారు కదా. మా డాడీ వాళ్ళు కూడా మేము వచ్చినప్పుడు మంచిగా తినేసి వెళ్ళాలని అయితే మీకు నచ్చినట్టు వండుకొని తినండి నాన్న అని చెప్తారు. బోటి క్వాంటిటీ ఎక్కువ ఉంది, ప్లస్ అలాగే వెరైటీస్ కూడా ఎక్కువ ఉన్నాయి అనేసి అయితే స్టవ్ మా ఇంటి ముందు ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేసి అయితే చేశారు. మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర 3 డేస్ ఉన్నప్పుడు కూడా మా అత్తయ్య కూడా అంటే ఇక్కడ ఫుడ్ మిస్ అవుతాం అనేసి మటన్, చికెన్ అన్నీ తెచ్చారు, కానీ నాకు అవి వీడియో తీయడానికి అవ్వలేదు. ఎందుకంటే మా పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చూసి కొంచెం చాలా మంత్స్ తర్వాత వచ్చాం కాబట్టి వాళ్ళు భయపడి ఏడుస్తున్నారు. ట్రైన్లో కూడా అలాగే కొంచెం ఏడ్చారంటే చాలా మంత్స్ అయింది వాళ్ళు జర్నీ చేసి అందరిని చూసి, దానివల్ల వాళ్ళు ఎక్కువ భయపడి ఏడుస్తున్నారు. మా అత్తయ్య ఇంక వీడియో ఏమొద్దురేమో, మీరు తింటే నాకు చాలు, అంటే మీరు ఫుడ్ మిస్ అవుతారు కదా, బాగా తినండి అంతే చాలు, వీడియోస్ ఏమొద్దు, పిల్లలు ఏడుస్తున్నారు వద్దనేసి అన్నారు. ఇంకా దానివల్ల నేను వీడియో తీయలేదు. ఇక్కడ ఎలా తీశారని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడైతే మా సిస్టర్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని వీడియో తీయమంటే వాళ్ళు తీశారు. అక్కడ తీయడానికి ఎవరు లేక ఇంకా వీడియో తీయలేదు నేను. మా డాడీ కూడా ఫస్ట్ వీడియో తీస్తానంటే వద్దు, ఎందుకు వీడియో అన్నారు. కానీ ఇంకా మాకు ఎప్పటికీ గుర్తుగా ఉంటుంది కదా, డాడీ నువ్వు వండి మా కోసం చేసినావని. అంటే సరేలే అయితే తీయ అనేసి అప్పుడు కంటిన్యూ చేశాను వీడియో తీయడం. ఏంటో గాయ్స్, తెలంగాణ ట్రిప్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాం. అక్కడ ఉన్నప్పుడు ఇంకా 4 డేస్ 9 డేస్ అని కౌంట్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడికి వచ్చాక 1 వీక్ తొందరగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అంతే కదా, డేస్ తొందరగా గడిచిపోతూ ఉంటాయి. ఇందులో అయితే ఆనియన్స్, టమాటోస్, చిల్లీస్ ఏమి వేయకుండా ఓన్లీ బోటీతోనే మా డాడీ చేసిర్రు. ఒక గిన్నె పెట్టుకొని అది వేడయ్యాక ఆయిల్ వేసి అందులో బోటీ వేసి అందులో హాట్ వాటర్ పోసి బాగా ఉడికించుకొని పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, పసుపు అవన్నీ వేసుకున్నారు. అంతే, ఇంకేం వేయలేదు. దాన్నే బాగా ఫ్రై చేసిర్రు. దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, అది లాస్ట్లో చెప్తా. మేము ఉండే దగ్గర అయితే బోటీ ఫ్రై మేము చేసి ఎప్పుడైనా ఎవరికైనా పెడితే, బోటీ ఫ్రై మీరు బాగా చేస్తారు, ఇక్కడ ఇలా చేయరు, చారులా కానీ కర్రీలా కానీ చేస్తారంటే బోటీని కర్రీలా చారులా చేస్తారని వాళ్ళు చెప్తే మేము షాక్ అయ్యాం. బోటీ ఎవరు అలా చెయ్యరు కదా, అంటే మేము ఉండే సైడ్ అయితే ఎవరైనా ఫ్రైయే చేస్తారు, కర్రీ కానీ చారు కానీ ఎవరు చేయరు. కాబట్టి ఫస్ట్ టైం విన్నప్పుడు షాక్ అయ్యాను. అదేంటి చారు చేస్తారా, బోటీ చారు అని అనుకున్నాను. ఈ బోటీ అయితే మొత్తం 4 కేజీస్ దాకా ఉంది. దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే జొన్న పిండి, చింతపండు, బ్లడ్ కలిపి నానబెట్టి దాన్ని లాస్ట్లో యాడ్ చేస్తారు. అదే దీంట్లో సీక్రెట్ ఇంగ్రీడియంట్. చాలా బాగుంటుంది టేస్ట్. ఎవరైనా ట్రై చేయండి. నాకు తెలిసి తెలంగాణ వాళ్ళకైతే చాలామందికి తెలిసే ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది, తిన్న వాళ్ళకి తెలుస్తుంది అది. మా దగ్గరకొచ్చినప్పుడు ఇంక ఇవి జొన్నపిండి ఇవి దొరకవు కాబట్టి మా డాడీ నార్మల్‌గా బోటీని ఫ్రై చేస్తారు. అది కూడా బావుంటుంది. అది కూడా మా ఇంటికొచ్చినప్పుడు ఇంక మా హస్బెండ్ అయితే స్పెషల్‌గా మా డాడీ చేసే బోటీ అంటే చాలా ఇష్టం కాబట్టి మా డాడీ వచ్చినప్పుడు బోటీ తెప్పించి ఫ్రై చేస్తారు. అది కూడా చాలా బావుంటుంది. ఇది కూడా బావుంటుంది. ఇది కూడా హెల్త్‌కి మంచిది. దీన్నైతే మేము రైస్‌లో తినం. నార్మల్‌గానే తింటాం. అంటే చికెన్, మటన్ లాగా మళ్ళీ రైస్‌లో తింటారని మీకు డౌట్ ఉంటది కదా, అలా కాకుండా నార్మల్‌గా డ్రింక్స్ పోసుకొని అవి తాగుకుంటూ అలా తింటాం. మళ్ళీ ఇంకా ఈవినింగ్ మా పాప బర్త్డే ఉంది. ఇంక ఈవినింగ్ అయితే మా పాప బర్త్డే కోసం మళ్ళీ ఫుడ్ ప్రిపేర్ చేయాలి. మా పాప బర్త్డే వీడియో కూడా తీసాం. అది కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. చూడండి గాయ్స్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్‌కి లైక్ చేయండి.
మేమొచ్చే ముందే 1 వీక్ కదా లీవ్ తీసుకుంది. అక్కడ 4 డేస్, ఇక్కడ 4 డేస్ అనుకోని వచ్చా. కానీ అక్కడికొచ్చాక మా సిస్టర్ మా కోసం 9 మంత్స్ అయింది. పిల్లల్ని చూడక చాలా చూడాలనిపిస్తుంది. మీరిక్కడికి రండి. మీతో టైమ్ స్పెండ్ చేసినట్టుంటదని చాలా రిక్వెస్ట్ చేసింది. అందుకే వచ్చేసి ఇంకా ఇక్కడ ఎక్కువ డేస్ ఉన్నాం ఈసారైతే. మా సిస్టర్‌కి మళ్ళీ వాళ్ళకి లీవ్ ఇవ్వరు. నాకు రావడానికి అవ్వదు. మళ్ళీ మీరెప్పుడొస్తారో తెలీదు కదా! అని చాలా రిక్వెస్ట్ చేసింది. నేనొచ్చేసరికి ఆ రోజు నా బర్త్‌డే ఉండి వాళ్ళు తెలియకుండా సడెన్‌గా సర్ప్రైజ్ ఇచ్చారు. ఇంక అది వీడియో తీయలేదని తర్వాత ఫీల్ అయ్యాం. వీడియో తీసుంటే బావుండేదని. ఇంకా అంత సడెన్‌గా నాకు గుర్తుకు రాలేదు. 9 మంత్స్ తర్వాత అందరిని చూశాననే ఎక్సైటెడ్‌లో ఉండి, తర్వాత అయ్యో! వీడియో తీసుంటే బావుండేదని వాళ్ళు కూడా అన్నారు. ఇంక మాకంత గుర్తురాక అదైతే వీడియో తీయలేకపోయాం. ఇంక మా పాప బర్త్‌డేదైతే వీడియో తీశాను. అది కూడా అప్‌లోడ్ చేస్తాను. బోటి ఫ్రై అయితే రైస్‌లో తింటాం కానీ, ఇదైతే రైస్‌లో తినడానికి బాగోదు. అందుకే మేము ఇది రైస్‌లో తినం. ఇట్లా నార్మల్‌గానే తింటాం. మీరు డౌట్ రావచ్చు. అంటే రైస్ పెట్టకుండా ఓన్లీ కర్రీ చేసిర్రని. నేను ఇందాక గూడా చెప్పిన గదా! మేము ఇది రైస్‌లో తినం నార్మల్‌గానే తింటాం అనేసి. ఇదైతే ఇలాగే తింటాం. థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.